హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా డిఆర్డిఓ అగ్ని 5 బలిస్టిక్ మిసైల్ని మల్టిపుల్ వార్ హెడ్స్తో టెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ కోసం మల్టీ కిల్ వెహికల్ టెక్నాలజీని కూడా డెవలప్ చేయబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఎగ్జో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్స్ అనేవి స్పేస్లో కైనెటిక్ కిల్ వెహికల్స్ని లాంచ్ చేసి బలిస్టిక్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అయితే MIRV అనేది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్కి ఒక ఛాలెంజ్. మల్టిపుల్ వార్ హెడ్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం మల్టిపుల్ ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేయాలి. అదే ఒక ICBMకి కనుక MIRV తోడైతే అది ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. అమెరికన్ గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ ఫేజ్ డిఫెన్స్ GMD సిస్టమ్ గురించి ఇంతకుముందు చెప్పాను. GBI 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ICBMని డిస్ట్రాయ్ చేయగలదు. అయితే దీన్ని రీప్లేస్ చేయడానికి అమెరికా నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సెప్టర్ NGIని కూడా డెవలప్ చేస్తుంది. దీనికి మల్టీ ఆబ్జెక్ట్ కిల్ వెహికల్ టెక్నాలజీ ఉంటుంది. సింగిల్ లార్జ్ కిల్ వెహికల్కి బదులు మల్టిపుల్ స్మాల్ కిల్ వెహికల్స్తో మల్టిపుల్ వార్ హెడ్స్ లేదా మిసైల్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలవు. హిట్ టు కిల్ టెక్నాలజీ అంటే డైరెక్ట్గా ఢీ కొట్టడం కాబట్టి ఈ వెహికల్ సైజ్ తగ్గినా కూడా అది మ్యాటర్ కాదు. అయితే ఈ టెక్నాలజీని డెవలప్ చేయడమే ఒక బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే అమెరికా 2004లోనే ఈ మల్టీ కిల్ వెహికల్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేసింది. అయితే 2009లో దీన్ని క్యాన్సిల్ చేసింది. తర్వాత 2015లో మరలా రీస్టార్ట్ చేసింది. అమెరికా 2028లో నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సెప్టర్ని డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. రిపోర్ట్స్ని బట్టి దీనికి మల్టీ కిల్ వెహికల్ టెక్నాలజీ ఉంటుంది. ప్రజెంట్ అయితే వేరే ఏ కంట్రీ కూడా ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నట్టు కనపట్లేదు. ప్రజెంట్ డిఆర్డిఓ AD-1, AD-2 డెవలప్మెంట్లో బిజీగా ఉంది. పాకిస్తాన్ MIRVతో మీడియం రేంజ్ అబాబిల్ని డెవలప్ చేస్తుంది. AD-2 మిసైల్ మీడియం అలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్కి ఎగెనిస్ట్గా ఒక మిడ్ కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్టర్గా పనిచేస్తుంది. ఒక బలిస్టిక్ మిసైల్ లాంచ్ని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసి బెస్ట్ టైమింగ్లో కనుక మిడ్ కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్టర్ని ఫైర్ చేస్తే MIRV మిసైల్ అయినా అది కిందకి డిసెండ్ అవ్వటం స్టార్ట్ చేసి వాటిని రిలీజ్ చేయకముందే లాంగ్ డిస్టెన్స్లో పీక్ ఆల్టిట్యూడ్స్లో ఉండగానే డిస్ట్రాయ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న PDV AADలు అబాబిల్ లాంటి MIRV మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్ వార్ హెడ్స్ని లో ఎగ్జో అట్మాస్ఫియర్ అలాగే టెర్మినల్ ఫేజ్లో డిఫరెంట్ స్టేజెస్లో ఇంటర్సెప్ట్ చేయగలవు. అయితే పాక్ MIRVకి ఎగెనిస్ట్గా AD-2 అనేది ఇంకొంచెం బెటర్ సొల్యూషన్ అవుతుంది. చైనా దగ్గర ఆల్రెడీ MIRVతో ICBMs ఉన్నాయి. అయితే ICBMస్కి ఎగెనిస్ట్గా ఇండియా, చైనా దగ్గర ఎలాంటి డిఫెన్స్ లేదు. ఒకవేళ పాక్ అబాబిల్ డెవలప్మెంట్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేయడానికి ఇలాంటి మల్టీ కిల్ వెహికల్ టెక్నాలజీ గురించి ఇండియా ఆలోచించవచ్చు. అయితే ఇలాంటి డెవలప్మెంట్ ఏదైనా సరే ముందు AD-1, AD-2 డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాకే మొదలవుతుంది. ఈ ఇండియన్ మల్టీ కిల్ వెహికల్ డెవలప్మెంట్ అనేది ప్రస్తుతానికి రూమర్స్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్ బైట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.